నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ న్యూస్. నేను కవిత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. విజయవాడలో వైసీపీ నేతల దీక్షలు. నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను కవిత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. విజయవాడలో వైసీపీ నేతల దీక్షలు. టెట్ తొలగించడంపై వాగ్వాదం. ఘనంగా ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు. నివాళులు అర్పించిన పలువురు అధికారులు. శ్రీకాకుళంలో కార్మిక రైతు సంఘాల బైక్ ర్యాలీ. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలకు పిలుపు. పొగాకు రైతులతో ఎమ్మెల్యే ముఖాముఖి. సమస్యల పరిష్కారానికి హామీ. శ్రీశైలంలో వరుణ యాగం. మంత్రి ఆనంకు ఆహ్వానం. బులెటిన్లో అప్డేట్స్ చూస్తే, మార్కాపురం జిల్లా పొదిలి పొగాకు కేంద్రాన్ని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పరిశీలించి అధికారులు బయర్లతో సమీక్ష నిర్వహించారు. పొగాకు బేర్లకు నో బిడ్లు లేకుండా చూడాలని, బయట రకం పొగాకుకు క్వింటాల్కు కనీసం 24,000 ధర లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్ల ప్రక్రియను సమన్వయంతో నిర్వహించి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. నిర్ణయం తీసుకున్నారు. ఇట్లా లో గ్రేడ్కు 10 రూపీస్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఇచ్చేటట్టు రైతులను ఇబ్బంది పెట్టే విధంగా లో గ్రేడ్కి రేట్ పెంచారు. మళ్ళీ ఏదైతే నెంబర్ పోగాకుండా నెంబర్ పోగాకు రేట్ తగ్గించుకున్నారు. దీనివల్ల రైతుల్లో తీవ్రమైనటువంటి ఆందోళన అనేది వ్యక్తమవుతాయి. నేను మా మంత్రి గారి దృష్టికి ఇప్పుడే తీసుకెళ్ళాను. క్యాబినెట్ మీటింగ్ స్టార్ట్ అవుతా ఉంది. మీరు అమ్ముకోండి, నెంబర్ పోగాకుండా అవసరమైతే మీరు నచ్చకపోతే దాన్ని స్టాక్ కింద పెట్టుకోండి, ఏసీలో పెట్టుకోమంటే మళ్ళీ మనకు గిట్టుబాటు ధర వాళ్ళే వచ్చి తీసుకుపోయేటువంటి రోజులు మళ్ళీ తొందరగా వస్తాయి, చేసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు న్యాయం జరగాల, రైతులకు మంచిగా చూసుకోవాలా అనేది ఈ ప్రభుత్వం వాళ్ళు ఎవరైతే బయర్స్ ఉన్నారో, ఎవరైతే పార్టీస్ వాళ్ళ దగ్గర చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్తా ఉన్నారు. కానీ ఏదైనా కానీ రైతు నష్టపోతే మీ కంపెనీకి మీరు ఉండరు, మీరు లేకపోతే మీ రైతులు లేకపోతే మీ కంపెనీలు అనేది జీవనం సాగించడం కష్టమనే విషయాన్ని కూడా వాళ్ళు దృష్టికి తీసుకున్నారు. వాళ్ళు కూడా పాకిస్తాన్తో మాట్లాడి రైతుల న్యాయాన్ని చూస్తాము. ఆయన మందలించడం కూడా జరిగింది. మళ్ళా ప్రెస్లో ఏదో ఒకటి రెక్టిఫై చేస్తాము. విజయవాడ సత్యనారాయణపురం
ముత్యాలంపాడు వద్ద వైసీపీ ఏర్పాటు చేసిన రీలే నిరాహార దీక్ష శిబిరం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీక్ష కోసం ఏర్పాటు చేసిన టెంట్ను తొలగించడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. ఘటన సమయంలో స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమా కూడా అక్కడే ఉండగా పోలీసులు అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్ చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ జయంతి వేడుకలలో డిఆర్ఓ రాథోడ్ రమేష్, వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి శ్రీనివాస్, ఎస్సీ సంక్షేమ అధికారి దయానంద్, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ శంకర్ పాల్గొన్నారు. అంతేకాకుండా ఆయన అలీగఢ్ విశ్వవిద్యాలయంలో ఉస్మానియా యూనివర్సిటీలో పట్టభద్రులయ్యారు. బాగా పర్ఫెక్ట్గా ఆయన తెలంగాణ రావాలి, తెలంగాణ వస్తేనే మన జీవితాలు బాగుపడతాయన్న ఉద్దేశంతో ఆయన కష్టపడి పనిచేశారు. మరి ఆశయాలు లక్ష్యాలు మనం మర్చిపోకుండా ముందుకు సాగుని కోరుకుంటూ అందరికీ నమస్కారం. ప్రొఫెసర్ జయశంకర్ గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. ఈరోజు ఆయన 1934 1934లో ఆత్మకూరు మండలం కనుకొండ జిల్లాలో జన్మించారు. ఖమ్మం జిల్లా మదిగొండల మండలం ఎడవల్లి లక్ష్మీపురం గ్రామంలో జిల్లా కలెక్టర్ దివాకర్ బైక్పై పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులను పరిశీలించారు. పంట పొలాల్లోని నీటి కుంటలు, ఫారం పాండ్లు, గ్రామంలో నిర్మించనున్న సామాజిక ఇంకుడు గుంతల నిర్మాణ పనులను తనిఖీ చేసి పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. చేసుకోవాలి, అర్థమైంది కదా. అందుకే పెద్ద పెంట చేసేది లేదు. నీకు ఇట్లాంటిది ఊర్లో ఎన్ని కావాలన్నా తీసుకోండి. డెప్త్ పెట్టేయాలి. మన విజయవాడ నుంచి సీడ్ తెచ్చేసి మన నర్సరీలో ప్లాంట్ మన పెద్ద 40 ఎకరం చేశారన్నమాట. మీకు చాలా బెనిఫిట్ వచ్చే క్రాప్ ఇది. వాటర్ ఎంత కావాల్సి వస్తుంది దీనికి? ప్రస్తుతానికైతే పెద్దగా అవసరం లేదు సార్. మనుషులతో పిల్లలు పోపిస్తున్నారు. ఏం లేదు, చిన్న టెంపుల్ అంటే ఉన్నాయి లేదు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం కొంగర గ్రామంలో నిర్వహించిన భూ రీసర్వే గ్రామ సభలో జిల్లా కలెక్టర్ దివాకర్ పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు. ఆధునిక సాంకేతికతతో పారదర్శకంగా భూ సర్వే నిర్వహించి రికార్డుల్లో లేని లోపాలను సరిదిద్దుతామని తెలిపారు. ప్రతి రైతుకు 48 గంటల ముందే నోటీసులు ఇచ్చి వారి సంక్షేమంలోనే భూములను కొలిచి హద్దులు ఖరారు చేస్తామని, సర్వే వివరాలను వెంటనే రైతులకు తెలియజేస్తామని కలెక్టర్ వివరించారు. దాంట్లో ఎంత వస్తే మనం కొలిచినప్పుడు ఎంత వస్తే అంతటికి మనము మీ ముందే ఎక్కువ ఉన్నోళ్ళు ఉంటారు, తక్కువ ఉన్నోళ్ళు కూడా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎకరం 20 గుంటలు ఎక్కింది, కానీ
ఆయనకి నిజంగా ఉండాల్సింది కేవలం ఎకరం 10 గుంటలే. అర్థమైంది? ఆ మ్యాప్లలోకి తెలిసిపోతుంది. ఇప్పుడు మనకి ఏంటి సమస్య? ఇప్పుడు ఎవరైనా వచ్చి సార్ నా భూమి మీదకి వస్తున్నారు అంటే మన సర్వేయర్లు ఏం చెప్తారు? చూడు బాబు, నీది 22వ సర్వే నంబర్ ఎంత ఉంది అని చెప్తాను, కానీ మీరందరూ కూర్చుని ఒప్పుకుంటేనే మేము అందరిది చేయగలుగుతామని చెప్తాం. ఉన్నాయా? ఎస్ఆర్ నో? ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు రిజాల్వ్ అయిపోతాయి. అర్థమవుతుంది కదా నేను చెప్తున్నది? ప్రస్తుతం ఉన్న పట్టా పాస్బుక్ ఆర్ ఇంతకు ముందు నాకు పట్టా ఉండే ఇప్పుడు నాకు లేదు, ఓపెన్ ట్రాన్స్పరెంట్, అందరి ముందు న్యాయం ఏదుందో అదే చేయాలి అనేది ఉద్దేశం. గవర్నమెంట్ యొక్క ఉద్దేశం అది, రెవెన్యూ మినిస్టర్ గారు యొక్క ఉద్దేశం అది. భూమి మీద ఎవరున్నారు ఆయనకి న్యాయం మీరు చేయాలి. అర్థమవుతుంది కదా? సో ఇది ఉద్దేశం. కాబట్టి మీరందరూ విజయనగరం జిల్లా శృంగవరపుకోట దేవి జంక్షన్ వద్ద డిఎస్సి నియామకాలలో అవకతవకలపై సిబిఐ విచారణ కోరుతూ రీలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. మాజీ ఎమ్మెల్యే కండుబడి శ్రీనివాసరావు దీక్షలో పాల్గొన్నారు. విద్యార్థి, యువజన, సోషల్ మీడియా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో డిఎస్సి నియామకాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు శృంగవరపుకోట నియోజకవర్గంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కడుబండి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సూచనల మేరకు టీఎస్సీపై జరిగిన అక్రమాలను సిబిఐ ఎంక్వైరీ వేయాలని, అలాగే రాష్ట్రంలో ఏదైతే సూపర్ 6 మా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ శృంగవరపుకోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాస గారి ఆధ్వర్యంలో ఈరోజు శృంగవరపుకోటలో ఈ రోజు నుంచి 4 రోజుల పాటు ఈ రిలే నిరాహార దీక్షలు అనేవి మేము ఈరోజు చేస్తున్నామండి. ఒక్కసారి యువత విద్యార్థులకు ఆలోచించినట్లయితే గతంలో జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు పూర్తిగా 5 ఏళ్ళు ఎన్నెన్నో పథకాలు యువత కోసం, విద్యార్థుల కోసం, ఒక అమ్మఒడి దగ్గర, అదేవిధంగా ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వం ఇలాగ నిమ్మకు నీరెత్తినట్టు ఏమీ పట్టించుకోకపోతే ఖచ్చితంగా వారికి కూడా ఇదే దుస్థితి వస్తుంది. అందుకే నారా లోకేష్ గారిని రాజీనామా చేయమంటున్నాం. మీరు ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ 4 డిమాండ్స్ను కూడా మీరు తీర్చకపోతే ఖచ్చితంగా మా యువత రాబోయే కాలంలో మీకు ఏ రకమైన శిక్షణ ఇవ్వాలో ఎన్నికల్లో తప్పనిసరిగా ఇస్తారని తెలియజేస్తాం. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ కేంద్రంలోని బోసుబొమ్మ సెంటర్లో వైసీపీ ఆధ్వర్యంలో ఏపీ జెడ్ రీలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ పూలమాలలు వేసి దీక్షలను ప్రారంభించారు. డీఎస్పీ అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని, స్పోర్ట్స్ కోటాలో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడంతో పాటు నిరుద్యోగులకు 3000 భృతి ఇవ్వాలని కోరారు. 2,50,000 మంది బీఈడీలు చేసి ఉద్యోగాల కోసం డిఎస్సికి ప్రిపేర్ అయినటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా నిరుద్యోగులతోటి ఆటలాడుకున్నారు. ఆ పేపర్ ఈ రిలే నిరాహార దీక్షలు మేము చేపట్టడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. వెంటనే లోకేష్ రాజీనామా చేయాలి, ఈ ఎగ్జామ్కి డిఎస్సికి బాధ్యత వహించని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామన్నారు. నిరుద్యోగ ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని కొనసాగించాలి. బకాయిలు 9,000 కోట్లు బకాయిలు ఉన్నాయి, అన్నింటిని కూడా వెంటనే చెల్లించాలి. వసతి దీవెన బకాయిలు 3,000 కోట్లు ఉన్నాయి, వాటిని కూడా వెంటనే చెల్లించాలి. అందుకనే ఈ రిలే నిరాహార దీక్షలు ఈ 4 రోజులు జరుగుతాయి. అదేవిధంగా 10వ తారీఖున పెద్ద ఎత్తున ర్యాలీ కూడా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇదన్నీ కూడా విజయవంతం చేయవలసిందిగా ఆంధ్ర రాష్ట్రంలో యువతని. కృష్ణా జిల్లా గుడివాడలో డిఎస్సి నియామకాలపై అవకతవకలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. ఆర్డీఓ కార్యాలయం వద్ద నిర్వహించిన ఈ దీక్షలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డిఎస్సి అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడంతో పాటు నిరుద్యోగ భృతి అందించాలని నాయకులు డిమాండ్ చేశారు. మరి ఈ ప్రభుత్వం ఏదైతే అధికారం చేపట్టిన తొలి సంతకం మెగా డిఎస్సిపై పెట్టామని చెప్పి మరి ఓదర కొట్టడం జరిగింది. మరి అందరూ కూడా ఎప్పటి నుంచో నిరుద్యోగంతో వేచి చూస్తున్న అందరూ కూడా చాలా సంతోషపడ్డారు. తీరా
జరిగింది ఏంటంటే నిరుద్యోగులకి భృతి ఇస్తామని చెప్పి 3,000 రూపాయలు ఇస్తాం మీకేంటి అని చెప్పి అన్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఎవరి ఖాతాలోనూ ఒక్క రూపాయి కూడా వేసిన బాపతా లేదు. చెప్పినవన్నీ కూడా మోసాలే. మేనిఫెస్టోలో చేసింది సూపర్ 6 అలా ఏం 6 చేశారో మీ అందరు ప్రజలందరికీ కూడా తెలుసు. ఏ పథకాలు కూడా ఒక్కటి కూడా మీరు చక్కగా శుద్ధపూసలా బయటకు వస్తారు, కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. అప్పుడు మేసం తెప్పొచ్చు మీరు జరగలేదని చెప్పేసి మేమే తప్పిపోయిందని చెప్తాం. అలా కాకుండా మీరు మంత్రి పదవిలో ఉండి విచారణ జరగడం అనేది ఏ విధంగా సాధ్యం అనేది మేము తెలియజేస్తూ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జూలై 10న చేపట్టనున్న దేశవ్యాప్తంగా నిరసన జైల్ భరో కార్యక్రమాలకు మద్దతుగా శ్రీకాకుళం జిల్లాలో కార్మిక రైతు సంఘాలు బైక్ ర్యాలీ నిర్వహించాయి. ఆర్టీసీ బస్టాండ్ జంక్షన్ నుంచి సాగిన ఈ ర్యాలీలో కార్మిక రైతాంగ నాయకులు పాల్గొన్నారు. కార్మిక హక్కుల పరిరక్షణ, కనీస వేతనాల పెంపు, రైతులకు మద్దతు ధర కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు. భారతదేశ వ్యవసాయ రంగము దివాలా తీస్తుంది. ఇప్పటికే ఆస్ట్రేలియాతోటి కెనడాతో జరిగిన ఒప్పందాల వలన 11 కోట్ల మంది రైతులు, 8 కోట్ల మంది పౌల్ట్రీ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఇప్పటికే అన్ని పంటలు కూడా గిట్టుబాటు ధర లేదు. మొక్కజొన్న కానీ, మామిడి కానీ, అలాగే అనేక రకాల అన్ని పంటలు, పత్తి అన్ని కూడా పంటలు లేక ఇప్పుడు పొగాకు రైతులు 100 రూపాయలు కూడా కేజీ కొనలేని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఆందోళన చేస్తారు. ఇట్లాంటి ఒప్పందాలు జరిగితే భారత్ అమెరికా చేసే మొత్తం మీద 10వ తేదీన జైల్ బరో కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి అన్ని సంఘాలు నిర్ణయం చేసింది. అందులో భాగంగానే ఈరోజు శ్రీకాకుళంలో కూడా ప్రజా సంఘాలన్నీ కలిపి ఆందోళన కార్యక్రమం చేపడుతున్నాయి. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలు పరిష్కరించడం లేదు. రైతాంగం సంవత్సర కాలం పాటు పోరాటాలు చేస్తే కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఉద్యమాన్ని విరమింపు చేశారు తప్ప ఆ చట్టాలను రద్దు చేయడం లేదు. అలాగే లేబర్ కోడ్లు రద్దు చేయమని అనేక ఆందోళనలు పోరాటాలు జరుగుతున్నటువంటి పరిస్థితిలో కూడా అవి రద్దు చేయడం లేదు. అలాగే గ్రామీణ ఉపాధి హామీ కూలీలకి ఉన్నటువంటి గ్యారంటీ పథకమైనటువంటి ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి బీరామ్జీ చట్టాన్ని తీసుకువచ్చారు. కాబట్టి కొత్త చట్టాన్ని రద్దు చేసి పాత చట్టం అమలు చేయాలని, అలాగే ప్రజల్ని విధ్వంసం వైపు ఇవాళ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. రైతులు పండించే పంటల గిట్టుబాటు ధరలు ఇవ్వాలి. వెంటనే అమలు చేయాలి. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలో డిఎస్సి 2025 అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. పార్టీ కార్యాలయం సమీపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువజన, విద్యార్థి విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి 3,000 వెంటనే ప్రకటించాలని నాయకులు డిమాండ్ చేశారు. టిఎస్సిలో వాళ్ళకి ఉత్తీర్ణత రాలేదు అంటే పూర్తిగా మరి లోకేష్ ఆధ్వర్యంలో పూర్తిగా విఫలం చెంది మొత్తం 15 లక్షల లెక్క ఈ మెగా డిఎస్సి పోస్టులు అమ్ముకున్నారు. స్పోర్ట్స్ అయితే పూర్తిగా చేసేవాళ్ళు మరి ప్రభుత్వం గొంతు నొక్కుతుంది. ఈ పోరాటంలో విద్యార్థులందరూ కూడా మనం భాగస్వామ్యం చేసి మరి ధర్నాలు చేసాం, ర్యాలీలు చేసాం, కలెక్టర్లకు ఏమో వినతి పత్రాలు ఇవ్వడం. పార్థసారథి గారు, కొల్లు రవీంద్ర గారు, మరి ఇక్కడ ఉండే శాసనసభ్యులు అందరూ ఏకమై ఇవాళ రవి మీద ఒక 19 మంది మీద వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద ఏమో కేసులు బనాయించడం జరిగింది. ఈ కేసులను ఖచ్చితంగా మనం న్యాయస్థానాల్లో ఎదుర్కొంటాం. రాజకీయాలు ఉన్న వాళ్ళు ఎవరు కూడా కూర్చుంటారు. ఓకే అక్కడ మండలంలో కాదు, ఇక్కడికి వచ్చే ప్రతి మండలం కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఓకే మండలం, మున్సిపాలిటీ రేపు ఓకే అంటే మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అంటే కాబట్టి మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా ప్రొద్దుటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దీక్షలో డిఎస్ఏ అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలని, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడంతో పాటు నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయలు భృతి ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 6, 7, 8, 9 రూపాయలు ఇస్తామని చెప్పినారు. 26 నెలలు అయింది. ఒక్కొక్క నిరుద్యోగికి 78,000 రావాలి బకాయి. ఆ బకాయి పడిన 78,000 రూపాయలు వెంటనే చెల్లించి ప్రతి నెల 3,000 రూపాయలు వాళ్ళ అకౌంట్కు మీరు వెయ్యాలి. ఇది రెండవది. మూడవది, చదువుకునే పిల్లలు వీధుల పాలు అయిపోయినారు. రేపొద్దున అసాంఘిక కార్యకలాపాలకు దగ్గరవుతారు, మత్తు పదార్థాలకు దగ్గరవుతారు, జైళ్ల పాలయ్యే పరిస్థితి కూడా వస్తుంది. ఈ పాపమంతా మీరు మూట కట్టుకోకుండా ఉండాలంటే ఇమ్మీడియట్గా ఫీజు రీంబర్స్మెంట్ 9,100 కోట్లు చెల్లించి విద్యార్థుల యొక్క బగాబడిన యువకులను తప్పనిసరిగా మీరు ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. ఆ పరీక్షను మళ్ళీ రద్దు చేసి నూతనంగా జరపాల్సిన బాధ్యత మీ అందరిపైన, ప్రభుత్వం పైన ఉంది. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పులే పార్కు వద్ద ప్రభుత్వ చెరువులు, భూములు, కాలువల పరిరక్షణ కోసం చేపట్టిన స్వచ్ఛంద ధర్నా 2వ రోజు కొనసాగింది. సామాజికవేత్త ఎల్లా మల్లేశ్వరరావు మాట్లాడుతూ చెరువులు రైతుల జీవనాధారం, భావితరాల ఆస్తి అని ఆక్రమణలకు తొలగించి శాశ్వత రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజా ప్రయోజనాల కోసం కొనసాగుతున్న ఈ ఉద్యమానికి ప్రజలు, రైతులు, సామాజిక సంఘాల మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిరసనలో చెరువుల పరిరక్షణ సామాజికవేత్త సుబ్రహ్మణ్యం, ఉత్తరాంధ్ర చెరువుల సమితి రాష్ట్ర ప్రధాన ఉపాధ్యక్షులు పంచిరెడ్డి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. బాధ్యత ప్రభుత్వ అధికారులపైన ఉంది, ప్రజాప్రతినిధులు కూడా ఉంది. దానికి తక్షణమే దానికి ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు 2వ రోజు అండి ధర్నా కార్యక్రమం. ఈ ధర్నా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ చెరువులు, నెక్స్ట్ ఇంకోటి కంప్లైంట్ పెట్టడానికి ముందుకు వస్తారు. ఆ ఒక పనులన్నీ జరుగుతాయి. ఈ కంప్లైంట్లు పెట్టడం వల్ల, బెదిరించడం వల్ల ఇటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇటువంటి కార్యక్రమాలు జరగడం వల్ల ఈ ధర్నా మేము చేస్తున్నాం. ఎప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్టేట్మెంట్ విడుదల చేశారు. అటువంటి పరిస్థితి జిల్లా మొత్తం మీద కూడా త్వరలో రాబోతుంది. ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ అధికారులు, పంచాయతీ అధికారులు కూడా ప్రతి ఒక్కరు కూడా తప్పు చేసిన ప్రతి అధికారి కూడా శిక్షార్హుడు అవుతారు. ఇప్పటికైనా తెలుసుకొని తక్షణమే అక్రమాలపైన దృష్టి పెట్టి అక్రమాలని అరికట్టి అక్రమాలను తొలగించి ఉత్తరాంధ్రకు 18లో 80 ఉద్యోగాలు ఇచ్చారు. అంటే ఇలాంటివి కూడా ఈ ప్రజల దృష్టికి మనం అందరూ కూడా తీసుకువెళ్ళాలి. అలాగా ఉద్దేశం ఏంటంటే మార్కాపురం జిల్లా కనిగిరిలో డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ, ఫీజు రీయింబర్స్మెంట్, బకాయిల విడుదల, నిరుద్యోగ భృతి డిమాండ్లతో వైఎస్ఆర్సీపీ చేపట్టిన రీలే నిరాహార దీక్షలకు పోలీసులు అనుమతి లేదంటూ శిబిరాన్ని తొలగించారు. దీంతో వైసీపీ శ్రేణులు చర్చి సెంటర్ వద్ద ధర్నాకు దిగాయి. మంత్రి రాజీనామా చేయాలని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేయడంతో పోలీసులు పార్టీ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. సూచన మేరకు కనిగిరి నియోజకవర్గంలో 2025లో జరిగినటువంటి డిఎస్సిలో అవకతవకల మీద మేము శాంతియుత నిరసన కార్యక్రమాలని ఈరోజు 6వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఏదైతే 4 రోజుల పాటు జగనన్న ఆదేశించారో ఆ కార్యక్రమాన్ని ఆదేశాల మేరకు మన జిల్లా పార్టీ అధ్యక్షులు కూచపల్లి శివన్న గారి సూచన. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులో టీడీపీ కార్యాలయం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పొగాకు రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. గిట్టుబాటు ధరలు లేకపోవడం, సాగు వ్యయాలు పెరగడం, మార్కెటింగ్ సమస్యలపై రైతులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. తగ్గించుకోవడం బెటర్, అంటే గవర్నమెంట్ క్రాప్ తగ్గించేసి సార్. అంటే డిమాండ్ ఉండాలి కదా, ఇంటర్నేషనల్ మార్కెట్ డిమాండ్ ఉంటేనే కదా. సపోజ్ ఎవరైనా మనకు ఇదే నేపియర్ గ్రాస్ వేయడానికి రిలయన్స్ వాళ్ళు ముందుకు వస్తారు, ఒక 20,000 ఇస్తారు వాళ్ళు లీజు, కంటిన్యూగా వస్తుంది 10 ఏళ్ళు, 10 ఏళ్ళు కానీ 15 ఏళ్ళు కానీ. వాళ్ళు జస్ట్ క్రాస్ పెంచుతారు, వాళ్ళే పెంచుకుంటారు. 15 నుంచి 20,000 అది
అది స్టాండర్డ్గా మీకు 10 ఏళ్ళు ఇంక కంటిన్యూ వస్తుంటుంది. మీరు దాన్ని ఎవరో మానిటర్ చేయాల్సిన పని లేదు, వాళ్ళే చేసుకుంటారు. ఈ వాటర్ ఫెసిలిటీ కావాలి కదా మనం. నెక్స్ట్ ఇయర్ 30 ఎకరాలు మాకు ఆల్టర్నేటివ్ పప్పు ధాన్యాలు ఉన్నాయి సార్. పచ్చెనగలు వేయచ్చు. పచ్చెనగలా? పచ్చెనగలు అవి కూడా బాగానే పండుతాయి సార్. అయితే వాటికి కూడా మార్కెట్ లేదు. పచ్చెనగలకు మొన్న ఇబ్బంది అయింది. అవును, ఇప్పుడు కాదు సార్, గత 8 సంవత్సరాల నుంచి మార్కెట్ లేదు. అవి కానీ మార్కెట్ ఉంటే కొంత ఆల్టర్నేట్ దాంట్లోకి వెళ్ళేవాళ్ళం సార్. అది రేట్లు ఇవ్వడం వల్ల పొగాకునే ఆధారంగా చేసుకుని దాంట్లోకి వెళ్ళాల్సి వచ్చింది. అదిగా ఒక 3 years నుంచి బాగా రాబడులు బాగానే వచ్చాయి. దానివల్ల ఏమైందంటే పర్సంటేజ్ లేకుండా ఎక్సెస్ పండించిన పొగాకుకి గవర్నమెంట్ ఏం చేసిందంటే ట్యాక్స్ లేకుండా ఫ్రీగా కొనుగోలు చేసింది. పంటను బట్టి ఉంటుంది సార్. వస్తుందా? 50 వచ్చే ఛాన్స్ ఉందా? 50 లక్షలు వచ్చే పంట సార్ మార్కెట్ ని బట్టి సార్. మార్కెట్ బట్టి ఉంటుంది. మార్కెట్ సరే, వేరే వేరే సబ్జెక్ట్ ఆల్టర్నేటివ్. నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో నిర్వహించనున్న వరుణ యాగ సహిత సహస్ర ఘట్టాభిషేకానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని ఆలయ ధర్మకర్తల మండలి ఆహ్వానించింది. ఆగస్టు 7 నుంచి 11 వరకు 5 రోజుల పాటు రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలంటేనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రికి వేద ఆశీర్వచనంతో పాటు శేష వస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. అగ్నిర్భవ ఆదిత్యాయ వదేజో భవ విష్ణురివ శ్రీమాన్ చంద్రమాస్తిరతి దీర్ఘమాయుః యువం వస్త్రాణి పీభసావసాధే యువారిచ్ఛిద్రామంతమోహసర్గాః అవాదిరదమృతాని విస్పర్తేన మిత్రావరుణాశ్చేధే అగ్నిర్భవ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి A1 TV న్యూస్. ఒక్కటైనా సరిగా